థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాను. బండి స్టార్ట్ చేయి. పద. బ్లీడ్ అయిపోయింది చూడండి. పేషెంట్ని చూసుకోకుండా ఎటు వెళ్ళారు? గుర్తులేదా మీకు? పెట్రోల్ అయిపోయింది.
ఫోటోలు ఏమైనా ఉంటే పట్రా. అలాగే. ఇక్కడ అమ్మ ఫోటో ఉందంటే ఇక్కడున్నది మైత్రి అమ్మ సుమతి అయి ఉంటారు. ఖచ్చితంగా వేద వైదేహిల పని. చెబుతా వీళ్ళ సంగతి. ఏంట్రా అలా చూస్తున్నావు? వచ్చి సాయం పట్టు. వెళ్ళు. గుణ, వైదేహిని హాస్పిటల్ నుంచి ఎప్పుడు తీసుకొస్తున్నావు? ఇవాళే అమ్మా. అయితే గీతని, ఐశ్వర్యని, నీ కూతుర్ని వెంటనే వాళ్ళమ్మగారింటికి పంపించు. అంత అర్జెంటుగా ఎందుకు పంపించమంటున్నావు? ఇప్పటికే వేద ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ పెద్ద ఆయన వచ్చాడు. ఈరోజే వైదేహి కూడా ఇంటికి వస్తుందంటున్నావు. మరింతమంది తెలియని ముఖాలు ఒకరి తర్వాత ఒకరు ఇంటికి వస్తూ ఉంటే నీ భార్యకు మనమేదో చేస్తున్నామన్న అనుమానం రాకుండా ఉంటుందా? దాని మొహం, దానికి అనుమానం వస్తే ఏంటి? అయినా దానికి మనం నోరు తెచ్చి అడిగేంత ధైర్యం ఎక్కడిది? ఒకవేళ అడిగినా మనం సమాధానం చెప్పంగా. ఇక్కడ సమస్య దానికి సమాధానం చెప్పాలా వద్దా అని కాదు. అనవసరంగా లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దని చెబుతున్నాను. పైగా వైదేహి వస్తే పాచికల గురించి తెలుసుకోవడానికి హోమమో పూజలో చేస్తుంది. అది జరిగేటప్పుడు అందరూ ఉండడం మంచిది కాదు. నీ కూతురు చిన్నపిల్ల, భయపడుతుంది. అందుకే నేను చెప్పినట్టు వెంటనే వాళ్లను మీ అత్తగారి ఊరికి పంపు. నేను ఇప్పుడు వెళ్ళి వైదేహిని తీసుకురావాలి. వీళ్ళని దించడానికి వెళ్తే మావయ్య ఒక్క పూటనే ఉండి వెళ్ళమంటాడు. అది కుదిరే పని కాదులే. రేపు వెళ్ళి దింపుతాను. రేపు మాత్రం నువ్వు వెళ్ళి వెంటనే తిరిగి రాగలవా? రాలేను. ఏం చేయను? నేను చెప్పినట్టు చెయ్యి. నీ భార్య పిల్లలతో పాటు ఐశ్వర్యను కూడా పంపిస్తున్నావు కదా, వాళ్లను జాగ్రత్తగా తీసుకువెళ్ళమని డ్రైవర్ని కూడా పంపించు. అలాగే తోటమాలిని కూడా పంపించు. తోటమాలిని డ్రైవర్నా? ఎందుకు పంపాలమ్మా? చెప్పానుగా, వైదేహి వచ్చేసరికి ఈ ఇంట్లో మనము తప్ప ఎవ్వరూ ఉండకూడదని. ఎవ్వరికీ అనుమానం రాకుండా గీతతో పాటు తోడుగా పంపినట్టు ఆ ఇద్దరినీ కూడా పంపు. అలాగే అమ్మా, నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. తాగు. అమ్మా నాకు వద్దమ్మా. తిండి దగ్గర కూర్చొని వద్దని అలవాటు మానుకోమన్నానా? తాగు. ఇదేమన్నా కాకరకాయ రసమా? పాలేగా, తాగు. గీత, ఇట్రా. ఏంటండి? నువ్వు చాలా రోజులు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళాలంటున్నాగా. బయలుదేరు, వెంటనే వెళ్దు గాని. ఏంటండి ఉన్నట్టుండి బయలుదేరమంటున్నారు, పైగా వెళ్దూగాని అంటున్నారు? మీరు రారా? అది ఒక అర్జెంట్ పని మీద నేను అమ్మ బయట ఊరికి వెళ్దాం అనుకుంటున్నాం. అందుకే నిన్ను వెళ్ళమంటున్నాను. నీతో పాటు పాపని ఐశ్వర్య కూడా తీసుకెళ్ళు. పాపం ఐశ్వర్య ఇంట్లోనే కూర్చుని బోర్ కొట్టుంటుంది. అది సరేనండి, మరి మేం మాత్రం ఎలా వెళ్ళగలం? డ్రైవర్ని తోటమల్ని తీసుకెళ్ళండి. ఇంట్లో ఎవరు లేకుండా వాళ్ళు ఏం చేస్తారు? సరేనండి. అలాగే సిద్ధార్థ మన రైస్ మిల్కి వెళ్ళి 5,000 మీ ఖర్చులు తీసుకురామను. అలాగే. ఐశ్వర్య, ఐశ్వర్య, ఐశ్వర్య,
ఏంటక్కా? వెంటనే నీ బట్టలు సర్దుకో. మనం మా అమ్మ వాళ్ళ ఊరెళ్తున్నాం. మీ అమ్మగారు ఊరికా? ఏ ఊరికి? పక్కనే నర్సాపురం అని. త్వరగా బయలుదేరు. అలాగే. సిద్ధార్థ, 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 వస్తున్నానండి. ఏంటండి? మనం వెంటనే నర్సాపురం వెళ్ళాలి. నీ బట్టలు సర్దుకో. నీతో పాటు తోటమాలిని కూడా రమ్మని చెప్పు. నర్సాపురం? ఇంత అర్జెంటుగా దేనికండి? అర్జెంట్ ఏం లేదు, మా అమ్మ వాళ్ళ ఊరికెళ్తున్నాం. అలాగే నువ్వు మన రైస్ మిల్కెళ్ళి సార్ చెప్పారని 5,000 తీసుకురా. అలాగేనండి. త్వరగా బయలుదేరు. థ్యాంక్స్. థ్యాంక్ యూ. సెటిల్మెంట్లో చిన్న బ్యాలెన్స్ ఉంది. డబ్బు తీసుకుంటే విశ్వాసంగా పనిచేయటం నేర్చుకో. మా దగ్గరే డబ్బు తీసుకుని నాకే కరెంట్ షాక్ ఇస్తావా? చంపేస్తాను. సిద్ధార్థ, మన తోట దగ్గర ఆపు. పళ్ళు తీసుకెళ్ళాలి. అలాగేనండి. ఇక్కడేం చేస్తున్నావు? సార్, మేడం వాళ్ళు కాయల కోసం తోటలోకి వెళ్ళారు. వాళ్ళు రాగానే బయలుదేరుతాను సార్. అలాగే, తొందరగా బయలుదేరండి. అలాగే సార్. ఎందుకు ఆపమన్నాను? నే వెతుకుతున్న మనిషి ఈ చుట్టుపక్కలెక్కడో ఉన్నారు.
ఉండు చూసొస్తాను. ఇక్కడ అవును. ఏంటి సార్ బండి ఆపారు? ఏదైనా ప్రాబ్లమా? ఆ, గీతతో విషయం మాట్లాడాలి. శ్వేత, సరేరా అమ్మ దగ్గరికి వెళ్దాం. సార్, గీత గారు వస్తున్నారు. గీత, మీ నాన్నగారితో చెప్పి అమ్మ కోసం సిద్ధా మెడిసిన్ తీసుకురమ్మని చెప్పు. అలాగే జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్త నాన్న. రామ్మా, వెళ్తాను సార్. వెళ్ళొస్తామండి. వైదేహి, ఏమైంది? నే వెతుకుతున్న మనిషికి సంబంధించిన మరో మనిషిని చూశాను. వాడు తప్పించుకున్నాడు. చూస్తాను ఎక్కడికి పోతాడో. సరే, పదండి వెళ్దాం.
ఎలా ఉన్నావు వైదేహి? బాగున్నాను. మీరెలా ఉన్నారు? సంతోషంగా ఉన్నాను. నిన్ను చూసిన తరువాత చాలా సంతోషంగా ఉన్నాను. గురువు గారు, స్కందస్వామి ఎక్కడున్నారు? రండి. గురుదేవా, మీకీ పరిస్థితి కల్పించిన వారిని ఊరికే వదలు. చూస్తాను, వారంతు చూస్తాను. అమ్మా, గురువుగారు వీరగంధం గారికి నాకు మధ్య అభిప్రాయ భేదాలొచ్చి నేను శిష్యరికం మానేసినప్పటికీ ఆయన మేధాశక్తి మీద నాకు అపారమైన నమ్మకం ఉండేది. ఆ నమ్మకం బొమ్ము కాలేదు. తన ఆశయాన్ని నెరవేర్చుకునే మనిషి అనడానికి ఈ పాచికలే ఉదాహరణ. ఈ పాచికలు అసాధారణమైనవి. అది నాకు తెలుసు వైదేహి. దీనివల్ల మనం సాధించగలిగేదేంటి అనేది చెప్పు. మా గురువు వీరగంధం గారు దేని గురించి పరిశోధనలు చేసేవారో తెలుసా? ఆయనెప్పుడూ ఆయన పరిశోధనల గురించి మాకు చెప్పేవారు కాదు. అసలు ఆ ప్రస్తావనే తీసుకొచ్చేవారు కాదు. ఒకసారి గట్టిగా అడిగినందుకే అందర్నీ వదిలి అడవిలో కుటీరాన్ని నిర్మించుకుని పరిశోధనలు చేస్తుండేవారు. కానీ నాకు సంగతి మాత్రం తెలుసు. ఆయనేదో గొప్ప కార్యాన్ని సాధించడానికే ఇదంతా చేస్తుండేవారని. అందుకే ఆయన పరిశోధనల్ని అంత గోప్యంగా ఉంచేవారు. నువ్వాయన శిష్యురాలివి కదా, బహుశా ఆ సంగతి నీకు తెలిసే ఉంటుంది. తెలుసు. ఆయన పరిశోధనల ఫలితమే ఈ పాచికలు. వీరగంధం గారు సర్పవనం నదిలోని స్వర్ణ విగ్రహాన్ని బయటకు తీసి ఆలయంలో ప్రతిష్ఠింపజేయాలనుకున్నారు. ఆ స్వర్ణ విగ్రహాన్ని బయటకు తీసే మనిషి ఎవరనేది గుర్తించగలిగేదే ఈ పాచికలు. సర్పవనం నదిలో స్వర్ణ విగ్రహమా? అవును. ఆ స్వర్ణ విగ్రహం కోసమే మేము ఎంతగానో ప్రయత్నిస్తున్నాం. ఆ స్వర్ణ విగ్రహాన్ని బయటకు తీసేదెవరనేది కూడా నాకు తెలుసు. ఎవరు? పేరు నాగేశ్వరి. ఇప్పుడు ఎక్కడుంది? ఎక్కడుందో నాకు తెలీదు. ఆ అమ్మాయి ఆచూకీ కనిపెట్టేది ఈ పాచికలే. అసలు ఆ నాగేశ్వరి ఎవరు? ఎందుకు ఆ అమ్మాయి విగ్రహాన్ని బయటికి తీయాలి? నాగేశ్వరి కారణ జన్మురాలు. అయితే నాగేశ్వరెవరో కనిపెడితే అనుకున్న పని పూర్తవుతుందన్నమాట. అవును. నాగేశ్వర్ని మన కంట్రోల్లోకి తెచ్చుకుంటే స్వర్ణ విగ్రహం మన చేతికి వస్తుంది. ఇక్కడ ఆపండి. ఈలేనండి. అవును. గేట్ ఓపెన్ చేయి. ఏమండి, కాస్త ఇలా వస్తారా? ఏమిటి? రండి. తాతయ్య, బంగారు తల్లి. అమ్మా రామ్మా. బాగున్నావా? రా ఐశ్వర్య. రండమ్మా.
ఏంటమ్మా ఫోనన్నా చేయకుండా చెప్పా పెట్టకుండా వచ్చేసావు? అల్లుడుగా రాలేదా? లేదమ్మా, అత్తయ్యకి ఆయనకేదో అర్జెంట్ పనుండి ఈరోజు సాయంత్రమే వేరే ఊరు వెళ్తున్నారు. నానా, తన ఐశ్వర్య. నమస్కారం అండి. నమస్కారం అతను మా డ్రైవర్ సిద్ధార్థ. నమస్తే. నమస్తే. అతను తోటమాలి. నమస్కారం అయ్యా. కూర్చోండి. కూర్చో ఐశ్వర్య. కూర్చోండి. పర్వాలేదు సార్. సిద్ధార్థ, గీత, ఎవరే ఆ అమ్మాయి? నేనెప్పుడు చూడలేదు. ఆ అమ్మాయా? అదో పెద్ద కథలే అమ్మా. ఏమిటే కథని కాస్త హెవీగా చెప్తున్నావు? ఆ అమ్మాయి పేరేంటో తెలుసా? చెప్పావుగా ఐశ్వర్య అని. అది అత్తయ్య గారు ఆ అమ్మాయికి పెట్టిన పేరు. నిజానికి ఆ అమ్మాయికి తనెవరనేది గుర్తులేదు. తానెవరనేది తనకే తెలీదా? ఉమ్, ఏమిటే కన్ఫ్యూజ్ చేస్తున్నావు? అసలు ఆ అమ్మాయి నీకెలా పరిచయం? ఎవరమ్మా నువ్వు? గుర్తుకు రావడం లేదు. ఆ అమ్మాయి కథ వింటుంటే జాలేస్తోంది. కానీ ముక్కు మొహం తెలియని అమ్మాయిని ఇంట్లో ఉంచుకుంటే రేపు మనకేమైనా ఇబ్బందులొస్తాయేమో ఆలోచించు. ఏంటమ్మా నువ్వు కూడా అలా అంటావు? ఆ అమ్మాయి టైం బాగుంది కాబట్టి మనకంట పడింది. లేకపోతే గతం గుర్తులేక ఎన్ని కష్టాలు పడేదో. నువ్వు చెప్పేది నిజమే. ఆ అమ్మాయి అమాయకంగా చక్కగా ఉంది. ఆ భగవంతుడే ఏదో ఒక దారి చూపిస్తాడమ్మా. ఇంకా ఎన్నాళ్ళు నాగేశ్వరికి తనే నాగేశ్వరి అనే విషయం తెలియకుండా ఉంటుంది? గతం ఎప్పుడు గుర్తుకొస్తుంది? మనం మాత్రం ఏం చేయగలం? నాగేశ్వరికి నువ్వే నాగేశ్వరి అని మనం చెప్పినా కూడా తను ఇప్పుడు అర్థం చేసుకోలేదు. అదే కాకుండా మనకు మనంగా నాగేశ్వరికి విషయం చెప్పకూడదనేది ఆ దైవాజ్ఞ. ఆ దైవమే నాగేశ్వరికి గతం గుర్తుకొచ్చేలా చేయొచ్చుగా. ఎందుకింత అశ్రద్ధ చేస్తున్నట్టు? అది అశ్రద్ధ కాదు, నిరీక్షణ. తప్పకుండా త్వరలోనే నాగేశ్వరికి తనే నాగేశ్వరి అని తెలుస్తుంది. అందుకు ఆ దైవమే ఓ మార్గాన్ని సిద్ధం చేసి ఉంటుంది.